రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించు వాడు సైన్యములకు అధిపత్యగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండను నన్ను చూడలేము. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇర్మియా గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే మరి దేవునికి ఉన్నటువంటి లక్షణము ఇక్కడ మనకైనా తెలియచేస్తున్నారు. నీతిని బట్టి ఆయన న్యాయమును తీర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఎవరైతే నీతియుక్తమైనటువంటి జీవితం జీవిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఎవరైతే అన్యాయముగా జీవిస్తారో, ఎవరైతే అక్రమాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే దోషులుగా దేవుని ఎదుట కనిపిస్తారో వారి యొక్క ఫలమును దేవుడు వారికి అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన తీర్చేటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులో ఏమాత్రం కూడా అన్యాయం కానీ అక్రమం కానీ అవినీతి కానీ మనకి కనిపించదు. ఆయన న్యాయవంతుడై నీతిమంతుడై తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి ఇర్మియా గారు తెలియచేస్తున్నారు. మరి ఆయన మనకు కలగజేసినటువంటి జ్ఞానేంద్రియాలు కానీ మన హృదయం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పరిశోధించేటువంటి దేవుడు. జ్ఞానేంద్రియాలు అంటే మనం వేటిని చూస్తున్నాం, వేటిని మాట్లాడుతున్నాం, వేటిని మనం వింటున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. ఆయన వాటిని గమనిస్తూ ఉన్నాడు. వేటికి మనము చెవి ఎగ్గుతున్నాం, వేటిపైన మన యొక్క ఆసక్తి ఉంది, మన హృదయమును మనం దేనిపైన లక్ష్యం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకైనా తెలియచేస్తున్నారు. నీవు నేను ఎవరు చూడడం లేదని చెడును చూడడం, చెడును వినడం, చెడు మాట్లాడడం కనుక చేస్తే లోకంలో ఎవ్వరు చూడకపోవచ్చేమో, కానీ మన కన్న తండ్రి అయినటువంటి మన దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఆయన మనకి తెలియచేస్తున్నారు. మరి మన భారం అంతా కూడా మనము దేవుని పైన వేసినప్పుడు ఆయన దాన్ని ఖచ్చితంగా తొలగించేటువంటి వారముగా ఉన్నారు. కాబట్టి మనము మన భారాన్ని మనం మోసుకోవడం కాదు, కానీ దేవుని పైన వేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఎవరైతే కీడును చేస్తారో వారి యొక్క ప్రతిఫలము మరి కీడుగానే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అంటే ఏ పంట కోస్తే, ఏ ఒక్క విత్తనము నాటితే లేదంటే ఆ పంటనే మనం కోస్తాం. కాబట్టి మనము చెడు అనేటువంటి విత్తనాన్ని కనుక మనం నాటినట్లయితే మన పంట కూడా చెడు కీడే వస్తుంది. కనుక మనము ఏం చేసుకోవాలి అని అంటే మనము మంచి అనేటువంటి విత్తనాన్ని నాటేటువంటి వారముగా ఉండాలి. ఆయన ప్రతిదండాన్ని చేసేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం తగ్గించుకుంటూ మరి మనం జీవించవలసినటువంటి వారమైన అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు ప్రభా. హయా మేము నా తండ్రి మీరు పరిశీలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయితే మీకు మా యొక్క నా తండ్రి నా ప్రభా జ్ఞానేంద్రియాలు మా హృదయాలను అప్పగించుకున్నట్టుకునే సహాయం దయచేయండి ప్రభా. అయా నా తండ్రి నా ప్రభా మీరే నా తండ్రి నీతివంతుడిపై న్యాయం తీర్చిపోతూ ఉండగా ప్రభా అయా నా తండ్రి అన్యాయముకు మా యొద్ద చోటు లేకుండా ఉండనట్లు మేము జీవించుకునే సహాయం దయచేయండి ప్రభా. అయా మేము ఏది విత్తుతామో అదే కోస్తాము కనుక నీతిని న్యాయములు విత్తేటువంటి వారము ఉన్నట్టుకునే సహాయం దయచేయండి ప్రభా. ఖడ్గాలు అయా నా తండ్రి ఇతరుల పైన ద్వేషాలు వాటిని మాలోంచి తొలగించమని అయా తండ్రి మీ యొక్క తీర్పు దినముకై ఎదురు చూచేటువంటి గొప్ప ధన్యత మాకు దయచేయమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ ఫాదర్స్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించడం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.